నమస్తే అండి. నా పేరు గౌతమ్ కుమార్. ఇవాళ డిస్కస్ చేసుకోబోయే టాపిక్ జాక్ ఫ్రూట్ అంటే పనస పండు. దానివల్ల పనసతోనలో మనం తినడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఏంటండి ఉపయోగాలు ఏంటి? పనసతోన కనుక చూస్తే మనకి బయటికి చాలా భయంకరంగా కనిపిస్తుంది, కానీ లోపల పండు అనేది చాలా స్వీట్గా ఉంటుంది. సో అలాగే చాలామందికి ఏమనుకుంటారంటే పనసతోన వల్ల షుగర్, ఒకవేళ డయాబెటీస్ వల్ల ఉన్నారనుకోండి, పనసతోన తింటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అది ఒక అపోహ అండి. అసలు పనసతోనలో అసలు ఏమేమి న్యూట్రిషన్ ఉంటాయి, దాంట్లో ఏమేమి విటమిన్స్ ఉంటాయి ఒకసారి చూద్దాం. పనసతోనలో రిచ్గా వైటమిన్ సి అండ్ వైటమిన్ సి అనేది చాలా రిచ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన బాడీలో కావాల్సిన న్యూట్రిషన్ కూడా అది అందించగలుగుతుంది. విటమిన్ సి, ఏ ఈ రెండు దండిగా ఉంటాయి అందులో. అలాగే ప్రోటీన్, కాపర్, మెగ్నీషియం ఇవి కూడా బాగా హై అమౌంట్స్లో ఉంటాయి. పొటాషియం కూడా ఉంటుంది. సో ఇవన్నీ మన బాడీకి చాలా హెల్ప్ఫుల్. హార్ట్కి కానీ, లంగ్స్కి కానీ, బ్రెయిన్కి కానీ ఈ పనసతోన అన్నది చాలా న్యూట్రిషియస్ ఫుడ్. డిమెన్షియా అంటే చాలామందిలో ఈ బ్రెయిన్ ఇష్యూస్ ఉంటాయి. అంటే మెమరీ లాస్ కానీ, లేకపోతే చేసిన పని చేయడం కానీ, అంటే ఏజింగ్ ద్వారా వచ్చేది డిమెన్షియా. లేదంటే బ్రెయిన్లో ఎలాంటి బ్యాలెన్స్ తప్పినా కూడా, కెమికల్ బ్యాలెన్స్ తప్పినా కూడా ఈ డిమెన్షియా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. అంటే కన్ఫ్యూజన్, ఫర్గెట్ఫుల్నెస్, మెమరీ లాస్ ఇవన్నీ అన్నమాట. సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఇది తీసుకుంటే బెటర్. కానీ వచ్చిన తర్వాత దీన్ని వాడుకుంటే తగ్గిపోయేది అన్నది మూర్ఖత్వం అండి. అది రాకుండా మనం కాపాడుకోవాలి. కాబట్టి మనకి సరైన పౌష్టికాహారాలు మనం తీసుకోవడం బెస్ట్. కానీ ఆల్రెడీ ఆ ఇష్యూ ఫేస్ చేస్తున్న వాళ్ళు కనుక తీసుకుంటే కనుక సమ్ పర్సంటేజ్ అగ్రవేట్ అవ్వకుండా ఇష్యూని కాపాడుతుంది. ఆ గుణం అయితే ఉంది ఇందులో. నెక్స్ట్ అలానే చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఒంట్లో హోమోసిస్టిన్ అన్నది ఒక ఎమినో యాసిడ్ ఉంటుంది. ఈ హోమోసిస్టిన్ అనే ఎమినో యాసిడ్ మన బాడీ లెవెల్స్లో కనుక ఎక్కువైతే దాని అర్థం ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ ఉంది అని అర్థము. మనకు చూడండి, ఒక్కొక్కసారి మన గోళ్ళ మీద తెల్లగా అనిపించడం కానీ, లేదంటే ఫేస్ మీద తెల్ల తెల్ల ప్యాచెస్ రావడం కానీ, డార్క్ సర్కిల్స్ రావడం కానీ, ఇవన్నీ హోమోసిస్టిన్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల వస్తుంది. దాని అర్థం ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ ఉంది బాడీలో. సో జనరల్గా మన బాడీలో విటమిన్ B12, B6 అలాగే ఫోలేట్ ఈ మూడు ఏం చేస్తాయంటే ఈ హోమోసిస్టిన్ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేస్తాయి అదర్ కెమికల్స్ కింద. మనకు కావాల్సిన బాడీకి అవసరమయ్యేటట్టు కెమికల్స్ కింద, కెమికల్ కాంపౌండ్స్ కింద బ్రేక్ చేస్తాయి. ఇది బ్రేక్ చేయటం ద్వారానే మనకి ఆ విటమిన్ డెఫిషియన్సీ లేదు అనేది మనకు తెలుస్తుంది. హోమోసిస్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి మన బ్లడ్ టెస్ట్లో ఎప్పుడన్నా కానీ చూస్తే కనుక మనం ఫుల్ హెల్త్ ప్యాకేజ్ టెస్ట్ చేసుకుంటాం కదా, అందులో హోమోసిస్టిన్ లెవెల్స్ అని ఒకటి ఉంటుంది చూడండి. ఆ హోమోసిస్టిన్ లెవెల్స్ కనుక ఎక్కువ ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా మీకు విటమిన్ B12 డెఫిషియన్సీ కానీ, విటమిన్ B6 డెఫిషియన్సీ కానీ, ఐరన్ డెఫిషియన్సీ కానీ ఈ మూడిట్లో కంపల్సరీ ఏదో ఒక డెఫిషియన్సీ ఉంటుంది. ఈ డెఫిషియన్సీ ఉంది అంటే కనుక మనకి హోమోసిస్టిన్ లెవెల్స్ ఎక్కువనే అర్థం. సో మనకు హోమోసిస్టిన్ లెవెల్స్ని బ్రేక్ చేసే గుణము ఈ జాక్ ఫ్రూట్లో ఉంటుంది. సో సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే పొట్టలో చాలామందికి డిస్కంఫర్ట్, అల్సర్స్ ఫామ్ అవుతుంటాయి. ఈ అల్సర్స్ని కొంతవరకు నయం చేయగలిగే కెపాసిటీ ఈ జాక్ ఫ్రూట్కి ఉంది, ఈ పనసతోనకు ఉందన్నమాట. పనసకాయకి తీసుకుంటే కనుక దానిపైన ఒక లేయర్ ఫామ్ చేసి నెమ్మదిగా దాన్ని హీలింగ్ కెపాసిటీ అనేది పెంచుతుంది, అల్సర్ హీలింగ్ కెపాసిటీ. సో కాలక్రమేపా దాన్ని తగ్గించుకుంటూ రావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అల్సర్ ఫామ్ అవ్వకుండా మనం జాగ్రత్త తీసుకుంటే కనుక ఈ ఇష్యూ అనేది రాదు. కానీ వచ్చింది ఏదో విధంగా వచ్చింది, సమ్ ఇమ్యూనిటీ డౌన్ వల్లనో, లేకపోతే ఎక్కువ కారాలు తినడం వల్లనో, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తినడం వల్లనో, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్లనో వచ్చినప్పుడు కనుక జాక్ ఫ్రూట్ కనుక మన డైట్లో కూడా ఆ సీజన్లో కనుక మనం పెట్టుకోగలిగితే అది మనకు కొంచెం కంఫర్ట్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఈ జాక్ ఫ్రూట్ వలన మనకి యాంటీ ఏజింగ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మన స్కిన్ టోన్ని మెయింటైన్ చేసే బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది మనకు జాక్ ఫ్రూట్ ద్వారా కూడా దొరుకుతుంది. సో స్కిన్ ఇష్యూస్ అంటే ఎలాంటి యాక్నే ప్రాబ్లమ్స్ ఉన్నా, ర్యాషెస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి స్కిన్ ట్రబుల్స్ వస్తున్నా కానీ మనం ఆ టైంలో కనుక మనం జాక్ ఫ్రూట్ కనుక మన డైట్లో పెట్టుకోగలిగితే ఈ స్కిన్ ఇష్యూస్ అనేది రాకుండా, యాక్నేస్ అని రాకుండా, స్కార్స్ ఇలాంటివన్నీ రాకుండా మనకి కాపాడుతుంది. అండ్ ముడతలు, యాంటీ ఏజింగ్ అని మాట్లాడుకున్నాం కదా, సో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా దీనికి ఉంటాయి. థ్యాంక్ యూ.